ఈరోజు దాకా ఆయా సేవకులని పాయింట్అవుట్ చేసినావేమో, ఆయా ఆర్గనైజేషన్స్ ని పాయింట్అవుట్ చేసినావేమో, ఆయా ఫ్యామిలీస్ ని పాయింట్అవుట్ చేసినావేమో. కానీ ఈ రోజు నుంచి నువ్వు అట్టి అనుభవంలో వెళ్ళొద్దు. కానీ దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలుచుకున్నాడో దాంట్లో మాత్రమే నువ్వు సీరియస్ గా ముందుకు సాగు. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ఆధ్యాత్మికమైన జీవితం పట్ల, నీ సేవ పట్ల ఒక మహిమ కలిగిన ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు అని నువ్వు ఎంత మాత్రం కూడా మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభు బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళినాడు. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో ఒక వ్యక్తి నడవలేని స్థితిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వేసిన మొదటి ప్రశ్న, అసలు నీకు స్వస్థత పొందాలని ఉన్నదా? నీకు మార్పు చెందాలని ఉన్నదా? నీవు మారు మనస్సు పొందాలని ఆశ నీకు ఉన్నదా లేదా అనేసి అడుగుతున్నాడు. అప్పుడు ఆ యొక్క సహోదరుడు అనేక రీతిలుగా కొన్ని ఎక్స్క్యూజెస్, సాకులు చెప్తూ దేవునితో, యేసయ్యతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో కూడా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి తనకు మహిమార్థంగా వాడుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. గట్టిగా చప్పట్లు కొడదాం. కొంతమందిని వాడుకొని కొంతమందిని వాడుకోకుండా ఉంచే దేవుడు మన దేవుడు కాదు. ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించి తనకు మహిమార్థంగా వాడుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉంటాడు. కొంతమంది దేవుడిచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది దేవుడిచ్చిన అవకాశాలని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అవకాశాలు ప్రతిదినము మన యొక్క గడప దగ్గరకు వచ్చి తట్టుతూ ఉంటాయి. శోధనలు మన యొక్క గడప దగ్గరనే సెటిల్ అయిపోయి ఉంటాయి. జ్ఞానవంతుడు తనకిచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటాడు. కానీ బలహీనంగా ఉన్నవాడు, సోమరి, తనకి వస్తున్న అవకాశాలని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, చాలాసార్లు నీవు పుట్టినప్పటి నుంచి, నీకు ఊహొచ్చినప్పటి నుంచి నువ్వు చనిపోయేదాకా దేవుడు ఎన్నో అవకాశాలు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ అవకాశాలని సద్వినియోగం చేసుకునేవారు జ్ఞానవంతులు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. చప్పట్లు కొడదాం. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో దేవుడు ఇస్తున్న ఆ మహిమ కలిగిన అవకాశాలని మన నుండి జారవిడిచటానికి అపవాది ప్రయోగించే ఆయుధాలలో ఒక ఆయుధం ఏంటిది అంటే లోకము, దేవుడు. రెండు ఆలోచనలు మానవుని జీవితంలో అపవాది కలిగిస్తాడు. మందిరానికి వస్తూ ఉంటావు, ప్రార్థనలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటావు, లోక సంబంధమైన అలవాట్లుకి బానిసైపోయి బ్రతుకుతూ ఉంటావు. అపవాది ప్రయోగించే డేంజరస్ వెపన్ రెండు తలంపుల మధ్యలో నిన్ను తీసుకొని వెళ్ళి చివరికి నీ ద్వారా దేవుని యొక్క పనిని సంపూర్ణంగా చేయనివ్వకుండా నిన్ను అర్థాంతరంగా నీ జీవితము ముగించబడుతుంది. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో అపవాది ప్రయోగించే డేంజరస్ వెపన్ ఇటు లోకము. లోకంతో కాంప్రమైజ్ అవుతావు, దేవునితో కాంప్రమైజ్ అవుతావు, చివరికి ఎటు కాకుండా శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంటావు.
రెండవదిగా అపవాది ప్రయోగించే డేంజరస్ వెపన్ ఏంటిదంటే, డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అన్వాంటెడ్ థింగ్స్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అన్వాంటెడ్ ఇష్యూస్ ఆర్ అన్వాంటెడ్ థింగ్స్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. బబులోను పట్టణంలో దానియేలు అడుగు పెట్టినాడు. దానియేలుకి ఎన్నో అవకాశాలు దొరికినాయి, కానీ అనవసరమైన కార్యక్రమాలలో దానియేలు ఇన్వాల్వ్ కాలే. కానీ క్రమముగా తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ దేవునికి మహిమకరంగా ముందుకు సాగినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో దేవుని యొక్క పిలుపును, దేవుని ప్రత్యక్షతను నీ నుండి దూరము చేయటానికి ఎన్నో ఎన్నో అన్వాంటెడ్ థింగ్స్ అనేటి నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ యొక్క కుటుంబ జీవితంలో, నీవు వెళ్ళే సంఘంలో నీకు ఎదురవుతూ ఉంటాయి. ఒకవేళ మనం పులిహారి కానీ ఏదైనా తింటే ఇక ప్లేట్లో అన్ని పడ్డాయి కదా అని అన్ని తింటామా? కానీ అనవసరమైనవన్నీ కూడా తీసివేసి తినవలసినవి మనం తింటాం. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజులలో క్రైస్తవులు అన్వాంటెడ్ థింగ్స్ పై ఆలోచనలను పెట్టుకొని దేవుని సన్నిధికి, దేవుని యొక్క పిలుపుకు, దేవుడు దర్శనానికి దూరం అవుతున్న అనేక క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే స్వస్థతలు, అద్భుతాలు ఎప్పుడో ఆగిపోయినాయి అంటారు. కానీ నేననే మాట ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. చప్పట్లు కొడదాం. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని యేసయ్య మనకిచ్చిన ప్రామిస్ అదే. నీటిని ద్రాక్షారసముగా యేసయ్య మార్చినాడు, మన ద్వారా కూడా మార్చగలిగిన సమర్థుడు ఆయన. చప్పట్లు కొడదాం. గుడ్డివారికి స్వస్థత ఇచ్చినాడు, మూగవారికి స్వస్థత ఇచ్చినాడు. డెడ్ బాడీస్ సైతము యేసయ్య 2000 సంవత్సరాల క్రితం లేపినాడు. ఈ రోజులలో లేపటానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఒకవేళ అవి నమ్మకపోతే యేసుక్రీస్తు ప్రభు ఇంకా సమాధిలోనే ఉన్నాడు అని మనం నమ్మాలి. కానీ అవి రోజులలో జరుగుతాయని ఎవరు నమ్ముతారంటే, యేసయ్య సజీవుడైన దేవుడని నమ్మేవారు మాత్రమే నమ్ముతారు, అంతే. ఈ లాస్ట్ డేస్లలో నువ్వు స్పిరిచువల్ గా ఎంత ఎదుగుతా ఉంటే అంత మెంటల్ ప్రెషర్స్ నీ మీద పడతా ఉంటాయి. నువ్వు ఎంత నిచ్చెన ఎక్కుతా ఉంటే అంత నిన్ను డిసప్పాయింట్ చేసే ప్రజలు వస్తూ ఉంటారు, అంత నిన్ను నిరుత్సాహపరిచే వార్తలు వస్తూ ఉంటాయి. కానీ డోంట్ ఎంటర్ ఇంటూ అన్వాంటెడ్ ఇష్యూస్. ఆమేన్. డోంట్ ఎంటర్ ఇంటూ అన్వాంటెడ్ థింగ్స్. బైబిల్ గ్రంథంలో ఏమి ఉన్నదో అది నమ్ము, దేవుని మహిమను చూస్తావంతే. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మృతులను సజీవులుగా చేసినారు దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసినారు దేవుడు. ఈ దినాలలో ఆ యేసయ్య ఇంకా బ్రతికే ఉన్నాడు. గట్టిగా చెప్పట్లు. నిన్ను ఒక సీరియస్ ఇన్వాల్వ్మెంట్ లో నిన్ను ఉండనివ్వకుండా అన్వాంటెడ్ ఇష్యూస్ నీ మైండ్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కానీ రాత్రి నా ప్రియ సహోదరుడ, సహోదరి, దేవుడు ఈ లాస్ట్ డేస్ లో ఆయా సేవకుల పట్ల ఏ మహిమ కలిగిన ప్రణాళిక కలిగి ఉన్నాడో
అది నీ పట్ల కూడా కలిగి ఉన్నాడు అంతే. హల్లెలూయా. దానియేలు తనకు ఏ దర్శనం కలిగి ఉన్నాడో ఆ దర్శనంపై ఇన్వాల్వ్ అయి సీరియస్ గా ముందుకు సాగినాడు. కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మీ సంఘంలో అనవసరమైన రాజకీయాలు ఎంటర్ అవుతాయి. ఏం ఎంటర్ అవుతాయి? రాజకీయాలు, గ్రూపిజమ్స్ కొన్ని క్రియేట్ అవుతా ఉంటాయి మందిరాలలో. ఆ రాజకీయాలలో, పాలిటిక్స్లలో నువ్వు ఈరోజు దాకా ఇన్వాల్వ్ అయినావేమో, కానీ నా ప్రియ సహోదరుడా, డోంట్ ఎంటర్ ఇంటూ అన్వాంటెడ్ థింగ్స్ ఇన్ యువర్ చర్చ్. ఆమెన్. ఆ మెచ్యూర్డ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ లేని వారు అనవసరమైన వాటిలలో ఇన్వాల్వ్ అవుతారు. కానీ మహబూబ్ కాలేజ్ లో మీకు స్పిరిచువల్ మెచ్యూరిటీ ఇచ్చే దేవుని ఆత్మ కదులుతున్నది ఇక్కడ. చప్పట్లు కదా. ఈ రోజు దాకా ఇన్వాల్వ్ అయినావేమో, గూడు పుట్టాలు చేసుకుంటూ, వర్గ పోరాటాలు చేసుకుంటూ, రాజకీయాలలో ఇన్వాల్వ్ అవుతూ, దైవ సేవకునికి మెంటల్ ప్రెషర్, సంఘానికి మెంటల్ ప్రెషర్, కుటుంబానికి మెంటల్ ప్రెషర్, పోలీస్ కంప్లైంట్స్, అన్వాంటెడ్ ఇష్యూస్ లో సంఘంలో, ఆర్గనైజేషన్స్ లో ఇన్వాల్వ్ అయినారేమో, కానీ ఈ రాత్రి నా యేసయ్య, డోంట్ ఎంటర్ ఇంటూ అన్వాంటెడ్ థింగ్స్ ఇన్ యువర్ మినిస్ట్రీ. చప్పట్లు కొడదాం. ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యేవారు ఉంటే విడిచిపెట్టే, కానీ నీవు పరలోకంలో దేవునితో పాటు ఉండాలి అంటే దైవికంగా, ప్రార్థనాపూర్వకంగా నువ్వు ముందుకు సాగిపో. చప్పట్లు కొడదాం. ఈ రాత్రి ఎందుకు? This is the prophetic message to each and every individual who are sitting over here. చప్పట్లు కొడదాం. Why? ఎందుకు ట్విన్ సిటీస్ లలో రివైవల్ రైస్ కాలేకపోతున్నది? ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో రివైవల్ రైస్ కాలేకపోతున్నది? ఎందుకు భారతదేశము ఇంకా క్రిస్టియానిటీలో బ్యాక్వర్డ్ గా ఉన్నది? బికాస్ రక్షింపబడిన క్రైస్తవులు ఇన్వాల్వింగ్ ఇంటూ అన్వాంటెడ్ ఇష్యూస్. హల్లెలూయా. అనవసరమైన వాటిలలో చేతులు పెట్టి నీ స్పిరిచువల్ లైఫ్ లో దెబ్బతింటున్నావేమో. కానీ రాత్రి నువ్వెందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే, ఈ రోజు దాకా నువ్వు క్రైస్తవుడు అయినప్పటికీ అనేక వాటిలలో చేతులు పెట్టి నీవు అనవసరమైన ప్రాబ్లమ్స్ ని నువ్వు కొని తెచ్చి పెట్టుకున్నావేమో. కానీ ఈ రాత్రి డోంట్ ఎంటర్ ఇంటూ అన్వాంటెడ్ థింగ్స్. ఆమెన్. పక్కన వారితో సెకండ్ తీసుకొని చెప్పండి, డోంట్ ఎంటర్ ఇంటూ అన్వాంటెడ్ థింగ్స్ అని చెప్పండి. హల్లెలూయా. దానియేలు అనవసరమైన వాటిలలో ఇన్వాల్వ్ కాలే. తనను దేవుడు ఎట్లా పిలుచుకున్నాడో దాంట్లో ఆ సీరియస్నెస్ అనేది దానియేలు అనుభవించినాడు. ఉరమా కమాషి అందన. నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నువ్వు ముందుకు సాగుతూ అన్వాంటెడ్ ఇష్యూస్లలో నువ్వు అనవసరంగా ఎంటర్ అవుతూ ఉన్నావేమో. కానీ ఈరోజు ఒక తీర్మానం చేసుకో, అనవసరమైన ఇష్యూస్లలో నేను ఎన్నడూ కూడా ఇన్వాల్వ్ కాను. చప్పట్లు కొడదాం. సంఘాలలో కొంతమంది ఎదగని వారు దైవ సేవకుని అనేక మాటలు అంటూ ఉంటారు. ఒకవేళ ఒక సహోదరి మంచి పట్టు చీర కట్టుకొని వచ్చింది అంటే తప్పు ఈ స్త్రీలకి. ఆ ఫ్యామిలీని క్రిటిసైజ్ చేస్తూ కొంతమంది ఉంటారు సంఘంలో. వాళ్ళని పాయింట్అవుట్ చేయటం, ఆ ఫ్యామిలీని పాయింట్అవుట్ చేయటం, ఆ ఫ్యామిలీ మీద బ్లేమ్ వేయటం,
ఆ ఆర్గనైజేషన్ మీద బ్లేమ్ వేయటం, ఆ దైవ సేవకుని మీద పాయింట్అవుట్ చేయటం, ఇట్లాంటి రెగ్యులర్గా ఒక క్రైస్తవ జీవితంలో జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు దాకా ఆయా సేవకులని పాయింట్అవుట్ చేసినావేమో, ఆమెన్. ఆయా ఆర్గనైజేషన్స్ని పాయింట్అవుట్ చేసినావేమో, ఆయా ఫ్యామిలీస్ని పాయింట్అవుట్ చేసినావేమో. కానీ ఈ రోజు నుంచి నువ్వు అట్టి అనుభవంలో వెళ్ళొద్దు. కానీ దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలుచుకున్నాడో దాంట్లో మాత్రమే నువ్వు సీరియస్గా ముందుకు సాగిపో. చప్పట్లు పెడదాం. ఏ సేవకుడు ఎట్లనైనా ఉండని ఒక దినమున దేవుని దగ్గర లెక్కప్ప చెప్పుకుంటాడు ఆ సేవకుడు. ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ ఎట్లనైనా ఉండని ఒక దినమున వాళ్ళు దేవుని దగ్గర లెక్కప్ప చెప్పుకుంటారు. కానీ నీ స్పిరిచువల్ లైఫ్, నీ ఫ్యామిలీ లైఫ్ ఏ విధంగా ఉన్నదో ఒకసారి స్వపరీక్ష చేసుకొని దేవునికి నమ్మకంగా నువ్వు ముందుకు సాగిపో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఎందుకు నడిపించబడ్డావంటే సహోదరుడా, దేవుడు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నాన్న. నిన్ను నీ ఫ్యామిలీని బ్లెస్ చేయాలని, నిన్ను నీ ఫ్యామిలీని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళాలని ఎన్నో బ్లెస్సింగ్స్ నీ ఫ్యామిలీ విషయంలో బ్లాక్ అయిపోయినాయి. ఆ బ్లాక్ అయిపోయిన బ్లెస్సింగ్స్ అన్ని నీకు నీ ఫ్యామిలీకి ఇవ్వాలి అని దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. కానీ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ బ్లాక్ కావటానికి కారణం యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ అన్వాంటెడ్ ఇష్యూస్. హల్లెలూయా. నువ్వు అనవసరమైన వాటిలలో నీ స్పిరిచువల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయి నీ ఆశీర్వాదాలు నీవు స్వయంగా దూరం చేసుకొని శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంటున్నా. దానియేలు ప్రార్థనలో ముందుకు సాగినాడంతే. తగిన కాలము దేవుడు దానియేలును హెచ్చించినాడు. చెప్పట్టుకుందాం. ఈ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని యేసయ్య ప్రశ్నిస్తే సాకులు చెప్తూ ఉన్నాడు. ఈరోజు దాకా నువ్వు అనవసరమైన సాకులు చెప్పినావేమో, అనవసరమైన వాట్లలో నువ్వు ఇన్వాల్వ్ అయినావేమో. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ రాకపోవటానికి దేవుని మీద, దైవ సేవకుని మీద నువ్వు బ్లేమ్ వేస్తున్నావేమో. కానీ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి ప్రార్థన చేసుకోండి నాన్న మీరంతా. నువ్వు ప్రార్థనలో గడిపితే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ ఈవిల్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు నీకు రిపీటెడ్ వాయిస్ అనేది నీకు వినబడుతుంది. మంచి ప్రార్థన చేసుకోండి, మంచిగా బైబిల్ మెడిటేషన్ చేయండి. క్రీస్తు యొక్క రాకడ చాలా సమీపంలో ఉన్నది కాబట్టి మనమందరము క్రీస్తు రాకడ కోసం సిద్ధపడదాం. చప్పట్లు కొడదాం. అనవసరమైన వాట్లలో ఇన్వాల్వ్ అయి అనవసరముగా పరలోకాన్ని దయచేసి దూరం చేసుకోకు నాన్న, ప్లీజ్. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు త్వరలో రాబోతున్నాడు. ఆమెన్. ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలో గొప్ప విందు జరుగుతుంది. సార్వత్రిక సంఘము ఎవరు అంటే యేసుక్రీస్తు వివాహము చేసుకునే వధువు సంఘం అది. ఆమెన్. ఎవరు? వధువు సంఘం. ఒక యవనస్తుడు వివాహం చేసుకునే టైంలో ఎప్పటిదాకా సంబంధాలు చూస్తాడంటే తెల్లంటికలు వచ్చేదాకా చూస్తాడండి సంబంధాలు. ఎప్పటిదాకా? తెల్లంటికలు వచ్చేదాకా సంబంధాలు చూస్తాడు. ఎందుకు చూస్తాడు? మంచి భార్య దొరకాలని చూస్తాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా.
ఇది ఉంటే అది లేదంటాడు, అది ఉంటే ఇది లేదంటాడు. మొత్తానికి అన్ని ఉన్నోళ్ళని వెతికి 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 వివాహం చేసుకుంటాడు. మన పెండ్లి కుమారుడు కూడా రాబోతున్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఎవరా పెండ్లి కుమారుడు? గట్టిగా చెప్పాలి. యేసయ్య మన పెండ్లి కుమారుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ పెండ్లి కుమారుడు వస్తే తంబాకులు, గుట్కాలు, పాన్ పరాగులు తినేటోళ్ళని చేసుకుంటాడా? చెప్పాలా? పరలోకంలో కిల్లి దుకాణాలు ఉండవు. పరలోకంలో లేకపోతే సినిమాలు చూసేటోళ్ళని, సీరియళ్ళని చూసేటోళ్ళని చేసుకుంటాడా పెండ్లి కుమారుడు వస్తే? చెప్పండి. ఈ లోక సంబంధమైన అనవసరమైన వాట్లల్లో ఇన్వాల్వ్ అయ్యే వారిని చేసుకుంటాడు యేసయ్య వస్తే? చెప్పండి అమ్మా. యేసయ్యకి కావలసింది ఎవరంటే, ఆయనలాగా ఉంటే ఆయనకు సహకరించే ఒక మంచి పెండ్లి కుమార్తె కావాలా? గట్టిగా. ఆ సంఘం ఎట్లుండాలంటే పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి. ఆమేన్. మచ్చ అయినను, కలంకమైనను, ముడత అయినను మరి ఏది లేకుండా పరిశుద్ధమైనదును నిష్కలంకమైన వధువు సంఘము యేసయ్య కావాలి. చప్పట్లు కొడదాం. కాబట్టి ఈ రాత్రి నీ స్పిరిచువల్ లైఫ్ ఎట్లున్నదో, ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ ఎనీబడి. మందిరానికి వెళ్తున్నావు, అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అయి దేవుని ఆశీర్వాదాలు దూరం చేసుకుంటున్నావు. ఎవరినో సంతోషపరచాలని శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంటున్నావు. కానీ రాత్రి క్రైస్తవుడా, దేవుని బిడ్డ, ఈరోజు దాకా నీ స్పిరిచువల్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నదో, కానీ మన యేసయ్య త్వరలో రాబోతుండగా మంచి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తాం. ఆమేన్. మనల్ని చూడగానే యేసయ్య ఆకర్షితుడు కావాలా? గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు భర్తను విడిచిపెట్టి విడాకులు తీసుకుంటే నిన్ను స్వీకరిస్తాడా యేసయ్య? భార్యను విడిచిపెట్టి విడాకులు తీసుకొని మళ్ళా వివాహం చేసుకోవటానికి ప్రయత్నిస్తే నీకు అర్హత ఉన్నదా యేసయ్యను కలుసుకోవటానికి? చెప్పండి. భార్య మీద తిరగబడే బుద్ధి ఉంటే యేసయ్య నిన్ను మెచ్చుకుంటాడా? జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఎవరి చేతిలోనైనా పడవచ్చు, కానీ దేవుని చేతిలో పడితే అది మహాభయంకరము. చప్పట్లు కొడదాం. ఈ రాత్రి ఒక్కసారి నానా నీ స్పిరిచువల్ లైఫ్ ని చెక్ చేసుకో బిడ్డ. ఒక్కసారి ఎన్ని ఇయర్స్ అవుతున్నది నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవించి? నీ క్రిస్టియన్ సీనియారిటీ నిన్ను పరలోకానికి చేర్చదు. బీ కేర్ఫుల్. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ మెయిన్ లైన్ చర్చ్ బిలీవర్, దట్ విల్ నాట్ టేక్ యూ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోకంలో చేర్చేది ఏంటిదంటే, యేసు లాంటి పరిశుద్ధత కలిగిన వారిని పరలోకంలో చేర్చబడతారు. చప్పట్లు కొడదాం. ఎందుకో తెలుసా? జీసస్ ఈస్ కమింగ్ సూన్. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆయన రాకడలో నీవు విడిచిపెట్టబడటం, దట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. నీవు ఆ యేసయ్యని పరలోకంలో కలవాల. ఎంతమందికి ఉన్నది ఆశ? చేతుల పైకెత్తండి. నువ్వు యేసయ్యని పరలోకంలో కలవటానికే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలవంతం ద్వారా పరిగెత్తుకుంటూ వస్తున్నావు. ఈ రోజు దాకా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం.
క్రైస్తవుడిగా బ్రతుకుతూ నామకార్థమైన జీవితాన్ని జీవిస్తూ పేరుకి క్రైస్తవుడిగా బ్రతుకుతూ అనవసరమైన వాటిలలో ఇన్వాల్వ్ అయి నువ్వు దేవుని మహిమను దూరం చేసుకొని బ్రతుకుతున్నావా? అవన్నిటికీ గుడ్ బై చెప్పు. ఆమెన్. కానీ ఈ రోజు నుంచి నీ స్పిరిచువల్ లైఫ్లో సీరియస్గా ఉండు. దేవుడు ఏమి నేర్పిస్తున్నాడో అది నేర్చుకో, నీ బిడ్డలకు నేర్పించు. ఆయన రాకడ కోసం సిద్ధపడు. లేచి నిలబడదాం.